దరిద్రాన్ని వదిలించే సంకేతాలు. ఈ మార్పులు కనిపిస్తే మీకు మీరే చక్రవర్తి. మన దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శాస్త్రం మనం సన్మార్గంలో వెళ్లేందుకు బాటలు వేస్తుంది. మన జీవితంలోని నెగటివిటీని తొలగించి పాజిటివిటీని తీసుకొస్తుంది. అయితే జ్యోతిష్యం ప్రకారం కొన్ని సంఘటనలు భవిష్యత్తు గురించి కొన్ని సంకేతాలు ఇస్తాయి. ఈ సూచనలను అందరూ గమనించకపోవచ్చు, కానీ ఇవి రాబోయే అవకాశాలు లేదా మార్పుల గురించి ముందే చెబుతాయి. ముఖ్యంగా 8 సంకేతాలు మంచి శకునాన్ని సూచిస్తాయి. అలాగే అదృష్టం జీవితంలోకి రాబోతోందని కూడా తెలియజేస్తాయి. ఆ సంకేతాలు ఏవో చూద్దాం. పాలతో నిండిన కుండ. ఏదైనా ముఖ్యమైన పనికి బయలుదేరేటప్పుడు పాలు నిండిన కుండ కనిపిస్తే అది చాలా శుభ సూచనగా భావిస్తారు. పాల కుండ కనిపిస్తే మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయని అర్థం. నాణెం. వీధిలో నడుస్తున్నప్పుడు వెండి నాణెం లేదా ఉంగరం కనిపిస్తే త్వరలో డబ్బు వస్తుందని నమ్మకం. తరచూ నాణేలు దొరుకుతూ ఉంటే అది లక్ష్మీదేవి దీవెన అని, కోటీశ్వరులు అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అర్థం. కాయిన్స్ కనపడితే అది ఒక ఆర్థికపరమైన పనికి విజయాన్ని సూచించే సంకేతంగా భావించాలి. మామిడి టెంక. మామిడికాయ లేదా పండులో టెంక ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ టెంక మీ ఇంటి పైకప్పు మీద కనిపిస్తే అది చాలా మంచి శకునంగా భావిస్తారు. అంటే ముందు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన పనులు లేదా ఆలస్యమైన పనులు త్వరలో పూర్తవుతాయని అర్థం. షూటింగ్ స్టార్. ఆకాశంలో ఒక దీపంలా నక్షత్రం పడిపోతుంటే దాన్ని చూసి వెంటనే ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందని చాలామంది నమ్ముతారు. అనారోగ్యంతో ఉంటే త్వరగా కోలుకుంటారు. అదృష్టం కూడా వరిస్తుంది. ఎవరితోనైనా గొడవ జరిగి ఉంటే మళ్లీ మంచి స్నేహితులు అవుతారు. ఏదైనా కోల్పోయి ఉంటే అది మళ్లీ మీకు దొరుకుతుంది. కాబట్టి షూటింగ్ స్టార్ని చూసిన వెంటనే కోరిక కోరుకోవాలి. ముఖంపై మెరుపు. ఏ కారణం లేకుండా లేదా ఏదైనా శుభకార్యం జరగబోతున్నప్పుడు ముఖం మెరిసిపోతూ కనిపిస్తే ఇది చాలా మంచి శకునంగా భావిస్తారు. ఫేస్ గ్లో అవుతుందంటే జీవితంలో మంచి రోజులు వస్తున్నాయని అర్థం. ఇంద్రధనస్సు కనిపించడం. వర్షం పడిన తర్వాత ఇంద్రధనస్సు కనిపిస్తే అది మంచి రోజులు వస్తున్నాయనే దానికి సంకేతం. అంటే జీవితంలో సంతోషం, విజయం వచ్చే అవకాశం ఉందని అర్థం. ఇంద్రధనస్సు అంటే ఆశ. అంటే మనం మంచి రోజుల కోసం ఎదురు చూడవచ్చు. పక్షులు పాడటం. ఉదయం పక్షుల గానం వినపడితే అది మంచి శకునంగా భావిస్తారు. జీవితంలో సంతోషం, సంపద వచ్చే అవకాశం ఉందని అర్థం. పక్షుల కిలకిలలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. కొత్త సంవత్సరంలో మొదట ఇంటికి వచ్చే వ్యక్తి. న్యూ ఇయర్ రోజున ఇంటికి మొదట ఎవరు వస్తారో వారిని బట్టి ఆ సంవత్సరం మంచి లేదా చెడు జరుగుతుంది. నచ్చిన వ్యక్తి మొదట వస్తే ఆ సంవత్సరం అంతటా సంతోషంగా గడిచిపోతుందని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.